ఓం శ్రీ సాయిరామ్. భగవాన్ శ్రీ సత్యసాయి మహిమా జరిగి స్వాగతం. సాయి భగవానులు ఎలా కరుణ చూపుతారో, ఎలా వ్యాధి నివారణ చేస్తారో ఎవరి ఊహకు అందదు. ఎప్పుడైతే సత్యసాయి సేవా బ్యాంక్లో ఫిక్స్డ్ డిపాజిట్ మెచ్యూర్ అవుతుందో అప్పుడు అసలు వడ్డీ కలిపి పెద్ద మొత్తాల్లో జమై స్వామి కృప వర్షిస్తుంది. నంద్యాలలో మేజిస్ట్రేట్గా ఉద్యోగంలో ఉన్న సత్యసాయి భక్తులు కుటుంబరావు గారి గృహానికి స్వామి ఒకమారు వేయించేస్తారు. భజన ప్రారంభంలో కుటుంబరావు గారు స్వామివారి మెడలో ఒక గులాబీ మాల ఎంతో భక్తితో వేస్తారు. స్వామివారు తమ మెడలో వేసిన మాల తీసి భజన ప్రారంభమైనప్పటి నుండి ఒక్కో గులాబీ పువ్వు రేకులు విడదీసి ఒక కుప్పగా వేయసాగారు. అంతా వింతగా చూస్తూ ఉండగా భజన హారతి కాగానే స్వామివారు ఆ గులాబీ రేకుల కుప్ప నుండి ఒక వెండి మరచెంబు, వెండి చెంచా తీసి మరచెంబు మూత తీసి అందులోని అమృతాన్ని అందరికీ ప్రసాదిస్తారు. ఆ సాయంకాలం కర్నూలు వెళ్ళినప్పుడు అక్కడి భక్తులందరికీ ఇచ్చి తిరిగి నంద్యాల వచ్చిన ఇంకా ఆ మరచెంబులో అమృతం అక్షయంగా ఉంటుంది. ఇది స్వామివారి పట్ల కుటుంబరావు గారికి ఉన్న భక్తికి నిదర్శనం. కుటుంబరావు గారు రిటైర్ అయ్యాక ప్రశాంతి నిలయంలో స్థిరపడి సేవ చేసుకుంటూ ఉంటారు. 1980లో స్వామి పుట్టు పండుగ సందర్భంగా విద్యాగిరి స్టేడియంలో జరుగుతున్న నారాయణ సేవ కోసం క్యాంటీన్ నుండి వేడి వేడి సెగలు కక్కే సాంబారు గిన్నె జీపులోకి ఎక్కిస్తుండగా పొరపాటున చెయ్యి జారి ఆ వేడి సాంబారు కుటుంబరావు గారి తొడ నుండి పాదం వరకు మొత్తం పడిపోయి చర్మం బొబ్బలెక్కిపోతుంది. హాస్పిటల్కి వెళ్ళగా ఆయింట్మెంట్ రాసి కట్టు కడతారు. ఆ సాయంకాలం దర్శనంలో స్వామి ఆయన్ను చూసి, ఏంటి వేషం? సరే ముందు ఈ బ్యాడ్జీలు తీసుకెళ్ళి స్వయంగా నీవే ఈ లిస్టు ప్రకారం అందరికీ పంచిరా అంటారు. అంతా కుటుంబరావు గారిని చూసి ఆయన కాలికి కట్టుకున్న కట్టు చూసి జాలి పడుతుంటే స్వామి కనీసం ఏమైంది అని కూడా అడగకుండా పని పురమాయించినందుకు బాధపడి ఆ కాలు ఈడ్చుకుంటూనే వెళ్ళి స్వామి చెప్పిన పని పూర్తి చేసేసి ఇంటికి వచ్చి మూలుగుతూ పడుకుంటారు కుటుంబరావు గారు. మరునాడు ఉదయం ఆయన భార్య కాలుకు ఆయింట్మెంట్ రాసి కట్టు కడదామని కట్టు విప్పగా ఆశ్చర్యంగా బొబ్బలు కానీ వాపు కానీ లేనే లేవు. ఆయనకు సలుపు అసలే లేదు. కాలిన గాయాలు మాయం. కాలు మామూలుగా అయిపోయి ఉండడం చూసి ఆ దంపతులు ఆశ్చర్యానికి అంతే లేదు. సేవ చేయించి స్వామి చేసిన చికిత్సకు వారు స్వామికి కోటి కోటి ప్రణామాలు అర్పించుకుంటారు. స్వామి చేసే మహిమలు మానవులకు అంతు పట్టవు. స్వామి మాటను శిరోధార్యంగా అనుసరించిన వారికి అంతా శుభమే, సంతోషమే, సౌఖ్యమే. జై సాయిరామ్.